తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ యూటీఎఫ్ భవనంలో వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవలను ప్రకటించి సభకు పరిచయం చేశారు. గత 18 సంవత్సరాల శాసనమండలి చరిత్రలో ప్రజా సమస్యల పరిష్కారంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిరంతరం కృషి చేశారని ఐవి తెలియజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి దిడ్ల వీరరాఘవను మాట్లాడుతూ పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే శాసన మండలిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రశ్నించే గొంతుకగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా, యూటీఎఫ్ ఈ రాష్ట్రంలోని ఇతర ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవులు ఈరోజు పోటీలో ఉన్నారు. ఈయన గత 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఉంటూ యూటీఎఫ్లో, జేఏసీలో, ఇతర ప్రజా ఉద్యమాలలో భాగస్వామిగా ఉన్నాడు. పీడీఎఫ్ ప్రజా ఉద్యమ స్వభావం కలిగినటువంటి అభ్యర్థులను మాత్రమే ఈ గ్రాడ్యుయేట్ కానీ టీచర్ ఎమ్మెల్సీలో కానీ అభ్యర్థిగా పెట్టడం అనేటువంటి జరిగింది. పీడీఎఫ్ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం లేదు. ఈ పదవి ద్వారా గౌరవాలు వస్తాయని, ఈ పదవి ద్వారా పెద్ద జీతం వస్తుందని చెప్పి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. పీడీఎఫ్ అభ్యర్థులందరికీ కూడా ఒక విభిన్నమైనటువంటి రాజకీయ దృక్పథం, పాలకపక్షం వైపు, ప్రజాపక్షం వైపు ఒరిగిపోయేటువంటి దృక్పథం లేనటువంటి వాళ్ళు, కేవలం ప్రజాపక్షంగా ఉండేటువంటి వాళ్ళు, ప్రజా సంఘాల పోరాటాలను బలపరిచేటువంటి వాళ్ళు, ప్రజల పోరాటాలను బలపరిచేవాళ్ళు, ముందు నడిచేవాళ్ళు, వెనుక నడిచేవాళ్ళు, తమకు తెలిసి కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి ఏ సమస్యకైనా స్పందించేటువంటి వాళ్ళు, నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేసేటువంటి స్వభావం అటు ప్రజా ఉద్యమ నాయకులుగానే ఉంది. గెలిచినటువంటి ఎమ్మెల్సీగా కూడా రకమైనటువంటి పద్ధతిలో పనిచేయడం జరిగింది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో 2007 నుండి 25 సార్లు టీచర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా గెలిపించారని అంటే దానికి అంత ప్రతిష్ట ఉందనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్, ప్రజా పక్షంగా, ప్రజల పక్షపాతిగా, బాధిత పక్షపాతంగా పనిచేసేటువంటి పీడీఎఫ్ కార్యక్రమమైన క్రెడిబిలిటీ ఉంది. ఆ పీడీఎఫ్ గ్రూప్లో ఒక వ్యక్తిగా పోటీ చేస్తున్నటువంటి దిడ్ల వీరరాఘవులకి రేపు 27వ తేదీన జరిగేటువంటి ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి పీడీఎఫ్ని బలపరచాలని, పీడీఎఫ్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆ రకంగా గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. శాసన మండలిలో ఈరోజు పీడీఎఫ్ అభ్యర్థులు గత 18 సంవత్సరాలుగా అనేక ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ మాట్లాడే అనేక సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా విలువలకు కాపాడుకుంటూ పీడీఎఫ్ పనిచేసింది. అదే పద్ధతిలో రేపు రాబోయేటువంటి కాలంలో శాసన మండలి ప్రవేశం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, కార్మిక సమస్యలతో పాటుగా నిరుద్యోగులు చాలామంది ఇవాళ ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి ఏ విధమైనటువంటి ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలా ఉపాధి లేనప్పుడు విద్యార్థులు వారి చదువు అక్కడక్కడ రాలేదనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు వెళ్ళేటువంటి ప్రక్రియ కూడా తీసుకునేటువంటి చర్యలు కూడా ఉంటాయి. ఆ రకమైనటువంటి దానికి అడ్డుకట్ట వేస్తూ వారందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించేయాలటువంటిది మా ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాం. 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో నేను పోటీ చేయబోతా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని పీడీఎఫ్, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అనేక ప్రజా సంఘాలు బలపరిచినాయి. కాబట్టి విద్యులైనటువంటి పట్టభద్రులందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు దిడ్ల వీరరాఘవులని నాకు వేసి గెలిపించాలని చెప్పి ముందుగా వినయపూర్వకంగా చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏలూరు జిల్లా భీమడోలులో గ్రామ దేవతల జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మధ్యరామమ్మ అమ్మవార్ల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. తొలుత ఆలయ ఆవరణలో గణాచారాలతో కలిసి పంబలవారు అమ్మవార్లకు సంబరం నిర్వహించి ఘటాలతో ఊరేగింపుగా గ్రామ వీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అమ్మవార్లకు చల్దన్నం, బెల్లం నైవేద్యంగా సమర్పించారు. గణాచారుల కాళ్లకు పసుపు నీళ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, పొందు సేవ, ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన పిఠాపురంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ఆలయ అధికారులు కుంతి మాధవ భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కళ్యాణాలంకరణ గావించి గజవాహనంపై గ్రామోత్సవం చేశారు. స్వామి అమ్మవార్లకు పిఠాపురం మహారాజా చేయించిన బంగారు ఆభరణాలు ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఆ దంపతులు మార్గోత్సవంలో జరిగినటువంటి శ్రీదేవి పీఠికాపురపట్టణంలో కుంతిమాస్వామి యొక్క పంచమాధ దివ్యక్షేత్రంగా విరాజితున్నటువంటి కుంతిమాస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమై 6వ తారీఖు నుండి స్వామివారికి విశేషమైన ఉదయం పంచామృతాభిషేకము, సాయంత్రం 4 గంటలకు స్వామివారు గజవాహనం మీద గ్రామోత్సవం, తదనంతరం స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆగమయుక్తంగా ప్రారంభమై భక్తుల యొక్క గోవిందనామ సంకీర్తన మధ్య, పండితుల యొక్క మంత్రాల మధ్యన, భక్తుల గోవిందనామ సంకీర్తన మధ్య వైభవపేతంగా ఈ యొక్క కళ్యాణం ముగిసింది. అలాగే రేపు 11వ తారీఖుని స్వామివారి యొక్క రథోత్సవము, 12వ తారీఖు ఉదయం 6 గంటలకి ఉప్పాడ సముద్రం వద్దకు చక్ర స్నానము, 13వ తారీఖు రాత్రి
సాయంకాలం 8 గంటలకి శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగుతుంది. వైభవంగా కళ్యాణ మహోత్సవాలు చాలా వైభవంగా ముగిసాయి. ఇప్పుడు ఇవాళ అంచేత భక్తులందరూ కూడా మిగతా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్య భగవాన్ పొంది ధరించవలసిందిగా కోరుతున్నాం. సిఐ కారు డ్రైవర్ పై హీరో నాగ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తండేల్ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా మూవీ టీం ఏలూరు అంబికా థియేటర్ కు వెళ్లింది. ఈ క్రమంలో నాగ చైతన్య థియేటర్లోకి వెళ్లి బయటకు వస్తుండగా వన్ టౌన్ సిఐ కారు డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో నాగ చైతన్య అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కడప జిల్లాలో ముగ్గురాయి అక్రమ తవ్వకాలపై అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి డిమాండ్. విశాఖలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటన, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.